విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కమిషన్ సందేహాలకు కేసీఆర్ తన లేఖలో వివరణ ఇచ్చారని అన్నారు. కమిషన్ ఉద్దేశం వేరేలా కనిపిస్తోందని విమర్శించారు. విచారణ జరపకముందే తీర్పు ఇచ్చినట్లు కమిషన్ మాట్లాడటం ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపిస్తుందని ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల సమయంలో అంగీకరించిన నేతలు ఇప్పుడు అభ్యంతరాలు చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు మాజీ మంత్రి. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేస్తూ విద్యుత్ శాఖ పైన చర్చ పెడితే నేను ఆ సందర్భంలో కూడా మీరు ఎటువంటి విచారణకు ఆదేశించుకున్న అభ్యంతరం లేదని స్వాగతించినాం. మేము ఛాలెంజ్ చేసినాం. నేను కావచ్చు, మా సహచర మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కావచ్చు, ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి సందేహం విషయంలో, మీకున్న అనుమానాల విషయంలో ఎటువంటి విచారణలైనా చేసుకోండి అని చెప్పి నేను శాసనసభలోనే ప్రభుత్వానికి చెప్పినాం. నిన్న వారి సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తూ అదే సందర్భంలో కమిషన్ యొక్క పాత్ర పైన, వారు చేసిన చర్య పైన, వారు చేసింది పొరపాటని, అది చేయకూడని పని అని, గత కమిషన్లు ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయలేదనే విషయాన్ని చెప్తూ, మీకు ముందే ఈ కమిషన్కి ఏదో వేరే ఉద్దేశాలు ఉన్నట్టు కనబడుతుంది, వాదనల మీద ముందే తీర్పునిచ్చిన పద్ధతుల్లో, అంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్న పద్ధతుల్లో మీ మాటలు ఉన్నాయి. అవి నాకు బాధ కలిగించినాయి, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినాయి. కాబట్టి మీరు ఈ విచారణ చేయడానికి మీరు అర్హత కోల్పోయినరు, మీరు దాని నుంచి ఉపసంహరించుకుంటే మంచిదనే మాట మా నాయకులు కేసీఆర్ గారు ఆ ఉత్తరంలో రాసిన వారికి.